పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో నీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్భుతములు చేయి దేవా, మీకే స్తోత్రం. బలవంతుడు అయినటువంటి మా దేవా, మీకే మహిమ. సర్వశక్తి గల మా దేవా, నీకే మహిమ. సముద్ర పొంగును తన తరంగమును అణిచివేయుచున్న మా దేవా, మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవా, మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా దేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే అయినటువంటి మా దేవా, నీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రం. సత్య స్వరూపి యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. కరుణ నొందించే ఆత్మదేవ, మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మదేవ, నీకే స్తోత్రం. జీవమునిచ్చే ఆత్మదేవ, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవ, నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. జీవింపజే ఆత్మదేవ, మీకే స్తోత్రం. బమ్మును ఓదార్చువాడమైనటువంటి మా దేవ, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తోత్రం. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. నిత్యుడుగా ఆత్మదేవ, మీకే స్తుతి. సర్వోన్నతని శక్తి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. దత్తపుత్రాత్మానుదేవ, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ సృష్టికర్త, నీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరి, నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి, మీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా, మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు ఆశ్రయమైనటువంటి వాడా, నీకే మహిమ. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిటి మా తండ్రి, నాయన కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితృల దేవా, నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ కుడిపార్శ్వమున ఉన్నటువంటి నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తుని తండ్రి, ఇదిగో నాయన ఈ భూమి మీదకి పంపించి తండ్రి, కల్వరి సిలువలో నాయన ఇగో మేము అనిపించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి, నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి, ఇదిగో నాయన యెషయా గ్రంథము 43:25 మీరు సెలవిచ్చినట్లు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములన్నిటికి ఎన్నడను జ్ఞాపకం చేసుకుని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, ఇదిగో తండ్రి, యెషయా గ్రంథం 38:17 కూడా నీవు నీ వీపు వెనక తట్టు నా పాపములన్నిటిలో పారవేసేతమని సెలవిచ్చున్నావయ్యా. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న నాయన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. యవనస్తులు తప్పక తొట్టిల్లదని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. యవనస్తులు తొట్టిల్లకుండా ఉన్నట్లు నాయన వాక్యము ద్వారా వారి నడతలు స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ యవనస్తులను ముఖ్యముగా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారిగా తండ్రి యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. యవన బిడ్డల అందరికీ నాయన మీ సన్నిధి, మీ కృప, కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యవనస్తులు తండ్రి, ఇదిగో నాయన నీ రాజ్యములో తండ్రి నాయన పని చేయుటకు బలమైన సాధనములుగా తండ్రి యవ్వన కాలంలో తండ్రి నాయన బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచండి అయ్యా. యవ్వన బిడ్డలకు తండ్రి మీ పనులు చేయుటకు కావలసినటువంటి నాయన మీ పని యొక్క భారము తండ్రి మీ రాజ్యములో ఒక అర్హమైన పాత్రగా యవ్వన బిడ్డలందరినీ వాడుకోమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను నాయన. ప్రతి కుటుంబానికి తండ్రి మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇక
సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబంలో తండ్రి ఒకరి రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణకు రాలనేటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. కుటుంబాలకు అందరికీ రక్షణ భాగ్యము దయచేయమని అడుగుతున్నాను. కుటుంబాలకు అందరికీ నాయన మీ సన్నిధిలో స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం. మీ సన్నిధిలో నాయన ఉదయ సాయంకాలాల్లో ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మను ఈ చివరి దినాలలో కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేము చేసే ప్రార్థనను అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. అయా కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ చివరి దినాలలో మేము నాయన ఇదిగో తండ్రి నాయన ఇగోనైనా మీ సువార్త ప్రకాశము తండ్రి ఇగోనైనా మా హృదయాలలో వెలుగుచు ఇగోనైనా మీ మీద ఈ క్రీస్తు నిల్చున్నాడు, మీరు లేచి నిలవబడి అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా మీద క్రీస్తు ప్రకాశించినట్లు నాయన ఇదిగోనైనా ఈ చివరి దినాలలో మేము క్రీస్తును ప్రకటించే వారిగా తండ్రి మీకు అర్హమైన విలువైన పాత్రగా తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయా నిజమే తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలని కూడా వాడుకునే నాయన స్త్రీలను నాయన సువార్త ప్రకటించు సైన్యములే ఉన్నారని లేఖనం సెలవిస్తున్నది కదా. స్త్రీలను నాయన మీ పని విషయంలో తండ్రి స్త్రీలను నాయన బలమైన సాధనములుగా వాడుకుండి నాయన ఇగో ప్రతి ఒక్కరికి జ్ఞానము, వివేకము, సమాధానము, ఓర్పు, సహనము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయరెక్కల చట్టన భద్రపరచండి తండ్రి. ఇక ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఇక మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా వారి పనిపాట్లు మీరు తోడయ్యుండి తండ్రి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ఇదిగోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అనుదిన ఆహార విషయంలోనైనా క్రీస్తు ఐశ్వర్యం నుంచి ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని అడుగుచున్నామయ్యా. అయా దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో శాంతిని నెలకొల్పమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో జీవము గల దేవుడు నీవే అని గుర్తెరిగినట్లయినా మహా ఉద్యమం లేచినట్లయినా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా మా సహోదరుడైనటువంటి ప్రవీణ ప్రగడాల గారు తండ్రి నాయన చనిపోయి నాయన అయినా శరీరాన్ని విడిచి నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన. ఇగోనైనా అటువంటి వారు చేస్తున్నటువంటి సేవ ఎక్కడో కూడా నాయన ఆగిపోకుండా నాయన మరింతగా నాయన వారి ఉన్నప్పుడు కంటే మరింతగా 4 రెట్లు నాయన మీరు సేవ జరిగించే కార్యము జరిగించండి నాయన. ఇగోనైనా సంఘములో అనేక మంది బిడ్డలను తండ్రి ఇక వారి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, వారి భార్యని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, మరి మీ బలమైనటువంటి సాధనములుగా వాడుకోమని అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘంలో ఉంటే అనేక యవన బిడ్డలు అందరినీ లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన బిడ్డలకి అందరికీ నాయన మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఇక పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, సంఘ కాపర్లే కానీ, వాక్య పని చేస్తున్నటువంటి వారిని కానీ, ప్రతి ఒక్కరిని, సంఘంలో ఉన్న స్త్రీలని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరినీ మీ సన్నిధిలోనైనా బలమైన సాధకముగా వాడుకోమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రతి ఒక్క ఆత్మని తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయంతో నింపమని అడుగుచున్నామయ్యా. ఇక ఈ చివరి దినాలలో తండ్రి ఇగోనైనా మీ ప్రియకుమారుడు రాకడ సమయం దగ్గర కొలుచు వస్తున్న కొలది తండ్రి మరింత బలముగా తండ్రి మేము సువార్త ప్రకాశము నాయన మీ రాజ్య విస్తరణ కొరకు తండ్రి మేము మరింతగా నాయన పట్టుదలతో నాయన మీ పని చేయుటకు అందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగోనైనా ప్రార్థన ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను బంధిస్తున్నాం నాయన. ఎల్లప్పుడు విసుకగా ప్రార్థన చేయనట్లు మాకందరికీ నాయన ఆత్మతోను మనసుతోను ప్రార్థన చేయనట్లు నాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు, ఏసేపు వలె పరిశుద్ధులుగా ఉండినట్లు నాయన మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మార్చమని అడుగుచున్నామయ్యా. అయా కూలి పని చేసినటువంటి వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు అందరికీ నాయన సాతాను కట్టిన కట్టల నుంచి విడిపించి నీవే నిజమైన దేవుడని గుర్తిరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా జైల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డకి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన జైల్లోనైనా అటువంటి బిడ్డలందరికీ నీవే నిజమైన దేవుడని గ్రహించినట్లు వారికి
స్వార్థ ప్రకటన చేయడానికి కావలసినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నామయ్యా. అయా మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇగో తండ్రి యవ్వన బిడ్డలందరి కొరకు, యవ్వన బిడ్డల మధ్య పరిచర్య చేయుటకు నీ బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా అనాథ పిల్లలకు నాయన మీ సన్నిధులు నాయన అనాథ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అనాథ బిడ్డలందరికీ కూడా తండ్రి మీ సేవా పరిచర్యలు నాయన వారు చేయడానికి నాయన అదొక బృందాన్ని లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన సులువుగా చిక్కులు పెట్టిపోతున్నటువంటి ప్రతి బిడ్డని, సులువుగా చిక్కులు పెట్టే పాపలు పడిపోతున్న బిడ్డల్ని, మొబైల్ ఎక్కువగా చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని అందరినీ ఆ కట్టలలోంచి విడిపించి తండ్రి నాయన మీకే బలమైన సాధనములుగా వాడుకోమని తండ్రి ప్రతి యవ్వన బిడ్డలనే కానీ ప్రతి స్త్రీలనే కానీ నాయన ఇగో నేను ఇంకను మీ పరిచర్య సేవా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీ సేవకులని ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా, మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా తండ్రి, మిమ్మల్ని ఆరాధించే పిల్లలుగా తండ్రి నాయన ఇగో నాయన మేము హతసాక్షులు అవుటకు వెనకాడకుండా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు మరింతగా ముందుగా సాగిపోయినట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చండి అయ్యా. మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయండి, మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. మరి ముఖ్యముగా తండ్రి నాయన మీ సన్నిధిలో సువార్తకు లోబడలేనటువంటి ప్రతి బిడ్డని కూడా మన్నించండి నాయన. వారు ఎరుగు చేస్తా అనేక మందిని చంపుతున్నారు నాయన, అనేక మందిని అసూయతో కలహముతో అనేక మందిని కొట్టుతున్నారాయా. అనేక మంది క్రైస్తవ్యాన్ని తీసివేయాలని ఎంతో ప్రయత్నంలో ప్రారంభం నుండి దుష్టుడు చేస్తూనే ఉన్నాడు నాయన. కానీ వారి వలన కాదు తండ్రి, నిజమేనైనా సమగ్ర క్రైస్తవాన్ని ఎంత అనగదొక్కాలని చూస్తున్న అంత ఉప్పెనతో లెగిస్తూ ఉంది నాయన. క్రీస్తు రక్తపు ప్రారంభ రక్తం అయితే నాయన క్రీస్తు చరిత్రగా నాయన ఇగో నాయన సంఘాలలో కట్టబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తుని స్ఫూర్తిగా చేసుకొని తండ్రి ఇగో నాయన మేమందరము హతాశులు అవుటకు వెనకాడకుండా మరింత బలముగా, మరింత శక్తివంతముగా తండ్రి మీ సన్నిధిలో నాయన మేము స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, ప్రతి ఒక్క యవ్వన బిడ్డలందరినీ లేవనెత్తమని తండ్రి మీ పరిచయం చేయుటకు, మరింత బలంగా మేము నిలబడుటకు మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని తండ్రి ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి మీ పరిశుద్ధాత్మ అభిషేకం దాయిచ్చామని ఇగోనైనా మేమందరము అవర్ ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబరు, ప్రతి కుటుంబము తండ్రి ఇగోని ప్రార్థన విడిచిన ప్రతి కుటుంబము తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారీతులుగా పరిశుద్ధులుగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన కృప కాపుదల తండ్రి నాయన హతసాక్షికైనా వెనకాడకుండా తండ్రి మీ పని చేయటానికి నాయన ముందుకు అడుగులు వేసే నాయన క్రీస్తు సైనికుల వలె ఉండినట్లు అట్టి కృప, అట్టి ధన్యత తండ్రి మాకందరికీ దయచేయమని మీ కృప కాపుదల, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీ దయరెక్కల చాటున భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.